సెన్సెక్స్ 6 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 17 పాయింట్లు పెరిగింది. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందనే దాని మీద అంచనాలు వేస్తున్నాం. అదేవిధంగా మనకు విదేశీ సూచీలు నాస్డాక్ పెరిగింది, అదేవిధంగా డోజన్స్ కూడా పెరగడం జరిగింది. FTSE 100 తగ్గింది, అదేవిధంగా డాక్స్ పెరిగింది, షంషై పెరిగింది, నికాయ్ కూడా పెరగడం జరిగింది. ముఖ్యంగా మనం ఇది ఎంత గమనించినట్లయితే ఈ వారంలో ఏ విధమైనటువంటి షేర్స్ మనం కొనే అవకాశం ఉంది, ఎలా కొనాలి, అదేవిధంగా ఏవి పెరుగుతాయి, ఏ రంగం ఈరోజు రాణిస్తుంది అనే దాని మీద మనం విశ్లేషిస్తున్నాం. ముఖ్యంగా సాక్షి పత్రికలో వచ్చినటువంటి ప్రెస్టేజ్ గ్రూప్ గురించి ఒకటి ఇచ్చారు. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ బ్రోకర్ మోతిలాల్ ఓస్వాల్ కొనొచ్చన్నారు. 1690 రూపాయలు ఉంది. టార్గెట్ 2295 రూపాయలు అంటున్నారు. బ్యాంకింగ్లో కొంత పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఫండ్స్ను మ్యూచువల్ ఇన్సూరెన్స్ ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద కూడా మనకు జరుగుతుంది. అదేవిధంగా ఫెడ్పై మార్కెట్ దృష్టి పెట్టింది. 10న పరపతి విధానం సమీక్ష నిర్ణయాలు, యుఎస్ ఉపాధి గణాంకాల వెల్లడి, చైనా యుఎస్ వాణిజ్య వివరాలు, దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఈ వారం ట్రెండ్పై నిపుణుల విశ్లేషణ. అదేవిధంగా నీ ఫండ్ ఆఫర్ యూనియన్ కన్సెషన్ ఫండ్, ఇది ఒక ఫండ్ వస్తుంది. FPIల అమ్మకాల స్పీడ్ తొలి వారంలో 11,800 కోట్ల అవుట్. అదేవిధంగా ఈ వారమంతా మనం గమనించుకున్నట్లయితే ఈ వారంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని అంటే షేర్ మార్కెట్ ఒడిదుడుకుగా ఉండే అవకాశాలే మనకు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి. ఇది మనకు సాక్షిలో ఉన్నటువంటిది. అదేవిధంగా మనం ఈనాడు కూడా తీసుకుంటే ఈనాడులో వచ్చినటువంటి దాన్ని కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈనాడులో చెప్పిన అంశం ఏంటి, షేర్ మార్కెట్ గురించి, అది కూడా మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈ విశ్లేషణ చేసిన తర్వాత జ్యోతిలో కూడా విశ్లేషణ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క రేజింగ్కు సంబంధించినటువంటిది 8-9 ప్రోగ్రాం ఉంది. తెలంగాణ రేజింగ్ వేలా అంటూ 2 నెలల నుంచి సీఎం సమీక్షలు. ఇదే విధంగా మనం గమనిస్తే ఈరోజంతా వార్తల్లో ఫ్యూచర్ సిటీ గురించే జరుగుతుంది. ఈ ఫ్యూచర్ సిటీలో ఏం చేస్తారు అనేటువంటి దాని మీదనే మన యొక్క కనిపిస్తున్నాయి. ఈ ఆధారపడి ఈ యొక్క పూర్తిగా ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది మనకు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి విషయాలు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఈనాడు, జ్యోతి, ఒక సాక్షి తప్ప. ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పత్రికగా మనం కరపత్రాలు భావిస్తున్నాం. PRP రేటు కానీ ఈ 6,000 పత్రికలు అమ్మకపోయే ఒక పత్రిక 600కు వచ్చేసింది. ఇంకా స్టాండర్డ్గా మెయింటైన్ చేసే పత్రికలు కంటిన్యూగా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫీచర్ అదిరేలా అంటూ ఇది అంటూ మనకు వార్తలు ఉన్నాయి. నమస్తే, థ్యాంక్ యూ. ఈరోజు ఒడిదుడుకులు ఉండే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ అవకాశాలను అందిపుచ్చుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. సెంట్రల్ బ్యాంక్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, అనుమతుల నిర్మాణాలు మరలా. థ్యాంక్ యూ.